వెళ్దాం. రైల్వే బడ్జెట్లో పిఠాపురం కాకినాడ రైల్వే లైన్కు 50 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా సాయం చేస్తోందన్న ఆయన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు 200 కోట్లు మంజూరు చేసిన రైల్వే మంత్రి ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందన్నారు ఎంపీ తోట నరసింహం. ముఖ్యమంత్రి గారి ద్వారా నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ పిఠాపురం కాకినాడ మెయిన్ లైన్ కలపమని ఏదైతే కోరామో దాన్ని మన్నించి మొట్టమొదటిగా ఈ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి కేటాయింపుల్లో మొట్టమొదటిగా కాకినాడ పిఠాపురానికి 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ఈరోజు 2016కి నిధులు విడుదల చేయడం జరిగింది. వారు చేసినందుకు మరి రైల్వే శాఖ మంత్రులు శ్రీ సురేష్ ప్రభు గారికి, ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, సహకరించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాయకులందరికీ కూడా మేము పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక చాలా చిరకాల స్వప్నంగా ఉన్నటువంటిది మరి గోదావరి నదులు ఉన్నాయి. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలంటే గోదావరి ప్రాంతానికి నడ్డునున్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా వాటికి ఒక రైలు మార్గం కావాలన్నది కాకినాడగా బయలుదేరి మరి కోటిపల్లి నర్సాపురం మీదుగా వెస్ట్ గోదావరికి ఒక రైలు అన్నది ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటిది. మరి గతంలో లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీ జిఎంసి బాలయ్య గారు దాన్ని కొద్దిగా కార్యాచరణ చేసి కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేసి కొన్ని నిధులు కేటాయించే కార్యక్రమం చేశారు. ఈసారి